హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవీస్ డైరీ. ఈరోజు మన డైరీలో మీతో ఒక విషయం అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. అదేంటంటే మన ఛానల్ 1000+ సబ్స్క్రైబర్స్ అండ్ 4000 అవర్స్ వాచ్ టైం అయితే రీచ్ అయిందండి. సో మన ఛానల్ 3 monthsలో ఇలా మైల్ స్టోన్ రీచ్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉందండి. సో ఆల్ ఆఫ్ యూ విష్ మీ కంగ్రాచ్యులేషన్స్. ఎందుకంటే ఈ 3 months పడిన కష్టానికి ఫలితం అయితే రాబోతుంది. June 28న మానిటైజేషన్కి అప్లై చేశాను. సో కమింగ్ సూన్ విత్ ఇన్ డేస్లో మనకి ఫస్ట్ పేమెంట్ అనేది రాబోతుంది. మన ఛానల్ గ్రోత్ అవ్వడానికి ఈ విధంగా సహాయపడిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి చాలా 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 థ్యాంక్స్ అండి. పేరున ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి నా కృతజ్ఞతలండి. మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని, మన ఛానల్ ఇంకా గ్రోత్ అవ్వాలని, సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకా మంచి రెసిపీస్ అయితే పోస్ట్ చేస్తానండి. సో ఇవాళ మన డైరీలో రెసిపీ ఏంటంటే పొరలుగా విచ్చుకునే లచ్చ పరాటా అయితే ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. అది ఎలా తయారు చేసుకోవాలి అని వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే వీడియోస్ని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నా కొత్త వీడియో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ లచ్చ పరాటా అనేది చిన్న టిప్స్ ఫాలో అయితే లేయర్స్ లాగా చాలా బాగా వస్తుందండి. ముందుగా ప్రాసెస్ అయితే చూద్దాము. ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దాని మీద జల్లెడ పెట్టుకోండి. ఇందులోకి 3 cups ఆఫ్ మైదా తీసుకోండి. నేను తీసుకున్న 3 cups మైదాకి 6 పరాటా అయితే వచ్చాయండి. దాన్ని బట్టి మీరు ఇంట్లో ఎంతమంది ఉంటారో చూసుకొని క్వాంటిటీ తీసుకోండి. నేనైతే 3 cups ఆఫ్ మైదా తీసుకొని ఫస్ట్ ఇలా జల్లించుకున్నాను. ఈ లచ్చ పరాటా అనేది గోధుమ పిండితోనూ చేసుకోవచ్చు, అలాగే మైదా పిండితోనూ చేసుకోవచ్చండి. కానీ మైదా పిండితో చేస్తే మనకి ఇంకా లేయర్స్ లాగా పొరలుగా బాగా విచ్చుకుంటాయి అన్నమాట. సో అందుకని చెప్పి నేను మైదాతో చూపిస్తున్నాను. ఫస్ట్ 3 cups ఆఫ్ మైదా కూడా ఇలా జల్లించుకొని తీసుకోండి. తర్వాత ఇందులోకి ఒక 2 tablespoons అయితే బొంబాయి రవ్వని యాడ్ చేసుకోండి. ఈ బొంబాయి రవ్వ వేయడం వల్ల మనకి చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇలా బొంబాయి రవ్వని ఇందులో వేసుకున్న తర్వాత మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి. మైదా పిండిలో సాల్ట్ అనేది చాలా తక్కువ పడుతుందండి, చూసుకొని వేసుకోండి. తర్వాత 1 tablespoon షుగర్ని యాడ్ చేసుకోండి. షుగర్ని వేయడం వల్ల మంచి కలర్ వస్తుందండి, అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయి. మీరు ఈ షుగర్ ప్లేస్లో షుగర్ పౌడర్నైనా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే బెల్లం పౌడర్నైనా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ రవ్వ, షుగరు, సాల్ట్, పిండి మొత్తం కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. తర్వాత అందులోకి 2 tablespoons రిఫైన్డ్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఆయిల్ వేయడం వల్ల మనకి చాలా స్మూత్గా, చాలా ప్లఫీగా వస్తాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆయిల్ అంతా కలిసేలాగా పిండిని అయితే కలుపుకోండి. వెంటనే వాటర్ని అయితే యాడ్ చేయకండి. ఫస్ట్ ఆయిల్లో పిండి అంతా కలవాలన్నమాట. వన్స్ ఇలా కలుపుకున్న తర్వాత కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ కూడా ఒక్కసారిగా పోయకండి, మళ్ళీ కన్సిస్టెన్సీ బాగా లూజ్ అయిపోతుంది. ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం చపాతీ ముద్దనైతే ఎలా ప్రిపేర్ చేస్తామో ఆ విధంగా ప్రిపేర్ చేయండి. మనకి ఈ పరాటా అనేది టూ సాఫ్ట్గా ఉండాలండి. సో అందుకని కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని చాలా మెత్తగా కలుపుకోండి. తర్వాత చేతికి ఇలా స్టిక్కీగా అంటుకుంటుంటే ఒక 2 tablespoons ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఎందుకంటే వాటర్ ఎక్కువగా వేసి మెత్తగా ఉంటుంది కదా, స్టిక్కీగా అంటుకుపోతుంటుంది చేతికి. ఆయిల్ యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోండి. మనం ఎంత ఎక్కువసేపు ఇలా మిక్స్ చేసుకుంటే పరాటాలు అంత స్మూత్గా వస్తాయండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇలా ముద్దలాగా ప్రిపేర్ చేసుకొని ప్లేట్ పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, పిండి ఈ విధంగా స్మూత్గా ఉండాలన్నమాట. ఒక 10 minutes అయితే నానాలి. ఎందుకంటే బొంబాయి రవ్వ వేసాము, అలాగే షుగర్ కూడా వేసాము కదా, అవి అబ్సార్బ్ చేసుకుంటాయి వాటర్ని. తర్వాత చేతికి ఆయిల్ అప్లై చేసుకొని పిండిని మళ్ళీ ఒకసారి ఒక 1 minute పాటు బాగా కలుపుకోండి.
ఈ లచ్చా పరాటాకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి పిండి కలుపుకోవడానికి. వన్స్ ఇలా కలుపుకున్న తర్వాత మనకు కావాల్సినంత పిండి ముద్దని చేతిలోకి తీసుకొని ప్లేట్ పెట్టుకొని ఆ గిన్నె మీద పక్కన పెట్టుకోండి. ఎందుకంటే పిండి ముద్ద డ్రై అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు మీకు చపాతీ చేసే పీట ఉన్న దాని మీద అయినా, లేదంటే ఇలా చాప్ చేసే బోర్డు ఉన్నా సరే దాని మీద 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే గ్రీస్ చేయండి. మనం ఇలా చపాతీలాగా రోల్ చేసుకునేటప్పుడు పిండిని మాత్రం ఏమాత్రం యాడ్ చేయకండి. ఎందుకంటే టేస్ట్ మారిపోతుంది. స్టిక్కీగా అంటుకుపోతుంటే ఆయిల్ అయితే వేసుకోండి. అలాగే చపాతీ కర్ర కూడా ఆయిల్ రాసుకొని ఇలా చపాతీని అయితే బాగా పల్చగా చూడండి, నేను చూపించిన విధంగా మీకు ఎంత వీలుంటే అంత పల్చగా వచ్చేలాగా ఇలా చపాతీలాగా రోల్ చేయండి. రోల్ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేయండి. ఆయిల్ వేసుకోండి, లేదంటే మీ ఆప్షనల్ నెయ్యి అయినా వేసుకోవచ్చు. వేసుకొని ఇలా మొత్తం చపాతీ అంతా కూడా గ్రీస్ చేసుకోండి ఆయిల్తో. గ్రీస్ చేసుకున్న తర్వాత మీ దగ్గర పిజ్జా కట్టర్ ఉంటే దాంతో కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా చాకుకి ఆయిల్ అప్లై చేసుకొని నేను చూపించిన విధంగా కట్ చేయండి. స్మూత్గా కట్ చేయండి. ఎందుకంటే పిండి మెత్తగా ఉంటుంది కదా, అది ఉండలాగా చుట్టుకుపోయే ఛాన్స్ ఉంటుంది. చాలా స్మూత్గా కట్ చేయండి. ఇలా చపాతీ అంతా కూడా ఇలా కట్ చేయండి. ఇలా కట్ చేయడం వల్లే మనకు పరాటా అనేది లేయర్స్ లాగా వస్తుంది. ఇలాగే చపాతీ అంతా కూడా ఇలా కట్ చేసిన తర్వాత మళ్ళీ స్టిక్కీగా చాకుకు అంటుకుపోతుంటే మళ్ళీ ఒకసారి ఆయిల్ని అప్లై చేసుకోండి. చేసుకున్న తర్వాత నేను చూపించిన విధంగా చాకుతో ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా మొత్తం అంతా ఫోల్డ్ చేసిన తర్వాత చేతిలోకి తీసుకోండి. చేతిలోకి తీసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే మళ్ళీ అప్లై చేయండి. ఇలా ఆయిల్ పైన పోసుకొని అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత చేతిలోకి తీసుకొని నేను ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నట్టు ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి ఎడ్జెస్ని లోపలికి మడిచి పెట్టండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత చపాతీ కర్ర తీసుకొని చాలా అంటే చాలా స్మూత్గా రోల్ చేసుకోండి. ప్రెషర్ అనేది ఎక్కువ పెట్టకండి, ఎందుకంటే లేయర్స్ ఊడిపోతాయి. ఈ విధంగా స్మూత్గా రోల్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని చేతిలోకి తీసుకొని వేడి పెనం మీద వేసుకోవాలండి. పెనం చాలా హీట్గా ఉండాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత టర్న్ చేసుకోండి. స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి. ఇలా 2 వైపులా కాలిన తర్వాత ఇప్పుడు పైన 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే పరాటా చుట్టూ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కింద పైన కూడా టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. చూడండి, ఈ విధంగా మంచి కలర్ వచ్చింది కదా. ఈ విధంగా అన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలండి. మనం చాకుతో కట్ చేసేటప్పుడు చాలా స్మూత్గా కట్ చేయండి. మిగతావన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకున్నాను. మనకి లేయర్స్లా రావాలంటే ఈ పద్ధతే సరైన పద్ధతి అండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకొని
చపాతీ కర్రతో చాలా స్మూత్గా రోల్ చేయండి. ప్రెషర్ అనేది ఏమాత్రం పెట్టొద్దు. తర్వాత మీడియం ఫ్లేమ్లో అన్నీ కాల్చుకోండి. ఇలా కాల్చుకున్న తర్వాత అన్నిటినీ ఈ విధంగా పేర్చి జస్ట్ నేను చేతులతో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ట్యాప్ చేస్తే మనకి లేయర్స్ అన్నీ కూడా చక్కగా విచ్చుకుంటాయండి. చూడండి లేయర్స్ ఎంత బాగా కనిపిస్తాయో. ఈ విధంగా వస్తాయన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ పరాటాని మనం గ్రేవీ కర్రీతో తినొచ్చు, మసాలా గ్రేవీ ఏ కర్రీతో అయినా తింటే చాలా బాగుంటాయి. ఏ గ్రేవీ కర్రీస్ లేకపోయినా సరే వేడిగా ఉన్నప్పుడు డైరెక్ట్గా అయినా తినేసేయచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు